సినిమాలో దిగ్గజ నటుడుగా పేరుగాంచిన మోహన్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన 5 దశాబ్దాల సినీ చరిత్ర నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ అందజేశారు. టాలీవుడ్ నుంచి ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి మంచు మోహన్ బాబు కావడం విశేషం. డైలాగ్ కింగ్ గా పేరుగాంచి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న మోహన్ బాబుకు ఈ అవార్డు దక్కడం సముచితమేనని ఆయనకి పలువురు అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. అమితాబ్, దీపిక నటించిన పీకు డైరెక్టర్ సుజిత్ సర్కార్ సైతం ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. ఏదేమైనా తెలుగువాడిగా సినీ చరిత్రలో 5 దశాబ్దాలు అంటే 50 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడిన మంచు మోహన్ బాబు చరిత్ర ఒక అద్వితీయమనే చెప్పాలి. అటు సినీ రంగం నుంచే కాకుండా విద్యారంగం నుంచి కూడా ఆయన గణనీయమైన ప్రగతిని అందుకున్నారు. ఒక సామాన్య టీచర్ గా ఉంటూ ఆయన సినిమాల్లోకి రావడం, అంచెలంచెలుగా ఎవరికి సాధ్యం కానంత స్థాయికి ఎదగడం, అదే సమయంలో విద్యారంగంలో ప్రవేశించి మంచు విద్యా సంస్థలను స్థాపించి మోహన్ బాబు యూనివర్సిటీగా తిరుపతి సమీపంలోని రంగంపేట వద్ద సువిశాలమైన ప్రాంగణంలో విద్యా సంస్థను స్థాపించి అందులో కొంతమేర పేదలకు కూడా వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ హైదరాబాద్ ప్రాంతంలో కూడా దీని బ్రాంచ్ ఏర్పాటు చేసి విద్యారంగంలో తనదైన ముద్ర వేసిన మోహన్ బాబుకి ఈ అవార్డు దక్కడం అభినందనీయం.